ఒక దొంగ ఒక రాత్రి 104 కోట్లు ఒకటేసారి దొంగతనం చేస్తే ఏమవుతుంది దేశం అంతా? ఒకటేసారి షాకింగ్‌లోకి వెళ్ళిపోతుంది. అదే హెడ్‌లైన్ అవుతుంది. ఒక వారం రోజులు, 10 రోజులు అదే చర్చల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అవునా? అలా 104 కోట్లు పోయిన మాట వాస్తవం. కానీ ఒక్క దొంగ చేయలేదది. చాలా మంది దొంగలు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. అక్కడంతా కలిపి అది 104 కోట్లే అని. ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఆర్‌టీఐ ప్రకారం 2022వ సంవత్సరం నుండి ఇండియన్ రైల్వేస్ అదే మన భారతీయ రైల్వేస్‌లోని ఏసీ కోచ్‌లలో 1,27,00,000 బెడ్ లైన్ వస్తువులు మాయమైపోయాయంట. పోయాయంట. అందులో 41,00,000 బెడ్‌షీట్లు, 46,00,000 టవల్స్, 13,00,000 బ్లాంకెట్లు, 24,00,000 పిల్లో కవర్స్, సుమారుగా 3,00,000 పిల్లోస్ అదే దిండులు. ఇవన్నీ ఒక్క రోజులో పోకపోయినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక ట్రైన్‌లో ఏదో ఒక చోట పోతూనే ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఇంత అయింది అన్నమాట. ఇది డబ్బు రైల్వేకి ఆస్తి. రైల్వే ఆస్తి అంటే ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ డబ్బుతోటి చేసేటువంటి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా అంటే ప్రజల ట్యాక్సుల నుంచి వచ్చినటువంటి డబ్బులు. ఈ 104 కోట్లతోటి ఎన్ని చేయొచ్చు అదే రైల్వేస్‌లో? ఎన్ని కోచ్‌లు వచ్చేటివి, లేకపోతే ఎన్ని ట్రైన్స్ వచ్చేటివి, లేకపోతే ఎన్ని పాత స్టేషన్‌లు ఎన్ని ఆధునీకరించి మంచి స్టేషన్‌లుగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని సదుపాయాలు వచ్చేటివి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ పోయినవి కొనడానికి పోయాయన్నమాట. అవి కొనాలి కదా మరి పోయినవి. మళ్ళీ ఆ ప్లేస్‌లో తీసుకోవాలి కదా! ఆ డబ్బులు దానికి మలిచి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జపాన్ లాంటి దేశంలో ప్రభుత్వ ఆస్తిని తమ సొంత ఆస్తిగా చూసేటువంటి సంస్కృతి అక్కడుంది. అలాంటి సంస్కృతి మన భారతదేశంలో కూడా చాలా అవసరం అన్నది ఈ సందర్భాన్ని చూస్తే అర్థమైపోతోంది. చాలా మంది ఏమంటారు అంటే, అరే ఇన్ని పోతుంటే రైల్వే ఏం చేస్తుందా అని మాట్లాడుతుంటారు. మాట్లాడడం చాలా ఈజీ. కానీ దాంట్లో మీరు మాట్లాడే ముందు కొన్ని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వాటికి జరిమానా పెంచొచ్చు, లేదా నిఘా ఇంకా పెంచొచ్చు, సీసీ కెమెరాలు ఫుల్‌గా పెట్టేయొచ్చు. ఎన్ని పెడతాం? ప్రతి సీటుకి ఒక సీసీ కెమెరా పెట్టగలమా? పోలీస్ వ్యవస్థ మరీ చేయొచ్చు. అంటే ప్రతి సీటుకు ఒక పోలీసుని పెట్టగలమా? ఇది కుదురుతుందా? వీటికి పరిష్కారం ఏంటి అనంటే ప్రజల బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మాత్రమే. దేశభక్తి అంటే రిపబ్లిక్ డే రోజో, ఇండిపెండెన్స్ డే రోజో, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్ జరిగిపోయిన రోజో, లేకపోతే అలాంటి రోజులలో మనం వారి స్టేటస్‌లు పెడుతూ ఉంటాం. వారి పైన ఉన్నటువంటి మన భక్తిని సోషల్ మీడియాలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేనా దేశభక్తి అంటే? దేశభక్తి అంటే మన ఆస్తిని కాపాడుకోవడం కాదా? మన ఆస్తి అంటే మన ప్రభుత్వ ఆస్తి, అదే మన ప్రజల ఆస్తిని కాపాడుకోవడం కూడా దేశభక్తి అన్న విషయం మనం మర్చిపోకూడదు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందిస్తాం. ప్రతిసారి ప్రభుత్వాలను ఇది చేయలేదు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు పెద్దమని అడిగితే మాత్రం ఒక పెద్ద లిస్ట్ చెప్పేస్తాం. ఇది చేయాలి, అది చేయాలని. కానీ మన సైడ్ నుంచి ఏం చేస్తున్నాం? మనం మారుతున్నామా? మారామా? ఈ పనులు చేస్తూ ఉంటే ఎలా మారుతుంది? మన బాధ్యత మన దేశాన్ని కాపాడుకోవడం కదా. కానీ ఏం చేస్తున్నాం మనం అనేది ఫస్ట్ మారాల్సింది ప్రజలు మాత్రమే. తర్వాత ప్రభుత్వం ఆటోమేటిక్‌గా చేస్తూనే పోతూ ఉంటుంది. నా వీడియో ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.